హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అప్పుడే మా తన్నిగాడి బర్త్డే అయితే వచ్చేసింది, సెకండ్ బర్త్డే. నేనైతే నమ్మలేకపోతున్నా, అప్పుడే 2 ఇయర్స్ అయిపోయిందా అనిపిస్తుంది. వాడిని ఫస్ట్ టైం నా చేతుల్లోకి తీసుకున్న రోజు కూడా నాకు ఇప్పటికీ నా కళ్ళ ముందు అలా కదులుతూనే ఉంది. అంత డెలివరీలో అంత బాధపడ్డాక వాడిని చూసిన ఆ నిమిషం నేను పడిన బాధ అంతా మర్చిపోయినట్టు అనిపించింది. అసలు ఆ రోజు ఇప్పటికీ నా కళ్ళ ముందే ఉంటుంది. వాడు చేసే అల్లరి పనులు, ముద్దు ముద్దు మాటలు అలా చూస్తూ బతికేయాలనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఎంత కోపం తెప్పిస్తాడో వాడి పనులతో, కానీ వాడి ఫేస్ చూడంగానే కోపం కూడా ఇట్టే కరిగిపోతుంది. నిజానికైతే నేనైతే మదర్ అయ్యాక చాలా విషయాలు నేర్చుకున్నాను. అండ్ ఇంతకు ముందు ఉండే పేషెన్స్ కన్నా ఇప్పుడు పేషెన్స్ అయితే డబుల్ అయ్యింది. తల్లిగా మారాక నా లైఫ్కే ఒక అర్థం అయితే వచ్చిందనిపిస్తుంది. అండ్ నాకే కాదు, మా హస్బెండ్లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి ఒక ఫాదర్గా మారాక. పేరెంట్స్గా మారాక మా తనితో చాలా బాండింగ్ అయితే స్ట్రాంగ్ అయ్యింది. అండ్ అనిపిస్తూ ఉంటుంది, మన పేరెంట్స్ కూడా మనల్ని ఇలాగే పెంచుంటారు కదా, ఇంతే కేరింగ్గా చూసుకొని ఉంటారు కదా అనిపిస్తూ ఉంటుంది. మార్నింగ్ అయితే మేము బాబా టెంపుల్కి వచ్చేసాము మా తనిగాడి బర్త్డే సందర్భంగా. ఇంత చక్కగా వింటాడు మాట, ఒక్కొక్కసారి అంతే ఏడిపిస్తాడు. ఉయ్యాలు ఊపమంటే బాబా తాతని చక్కగా ఊపుతున్నాడు. ఇటైతే ఫుల్గా ఆడాడు నాతో. ఆల్మోస్ట్ 1 అయిపోయింది మేము పడుకునేసరికి. ఇంకా మార్నింగ్ లేచేసరికి ఫుల్ క్రాంకీగానే ఉన్నాడు. అండ్ బాబా గుళ్ళో అయితే అర్చన చేయించుకున్నాము. అండ్ అక్కడ పువ్వు ఉంటే బాబా తాతకి పెడుతున్నాడు మా వాడు. పంతులు గారు కూడా తనని తీసుకెళ్ళి బాబా పాదాలకి మొక్కించి అక్షింతలేసి తనని మాకు ఇచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. గుడిలో ఎక్కడ గంట కనిపించినా మా వాడైతే ఫస్ట్ కొట్టేసేయాలి. ఇక్కడ కూడా ఆడడం మొదలు పెట్టేశాడు మా వాడు, బయటికి లోపలికి తిరుగుతూ. ఇది బాబా టెంపుల్ పక్కనున్న ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ వెదర్ అయితే చాలా బాగుంది. ఇంకా ఆంజనేయ స్వామి దర్శనం అయితే చేసేసుకొని ఇంటికైతే వచ్చేసాము. వీడు పడుకుంటే కానీ మాకు ఏ పని అవ్వదు, సో వాడిని చక్కగా పడుకోబెట్టేశాను. ఇంకా కిడ్స్కి అయితే రిటర్న్ గిఫ్ట్స్ ఇద్దామని ఇవన్నీ తీసుకున్నాము. ఏజ్ బట్టి అయితే డివైడ్ చేసి తీసుకున్నాను, ఈ ఏజ్ వాళ్ళకి ఇవి అలా అని. అండ్ మా వాడికి బాయ్స్ గ్యాంగ్ అయితే ఉంది. ఆ బాయ్స్ గ్యాంగ్ ఎప్పుడు సైకిల్స్ వేసుకొని తిరుగుతూ ఉంటారు. వాళ్ళ కోసం ఈ కీ చైన్స్ అయితే తీసుకున్నాను. అండ్ పెన్సిల్ సెట్స్ కూడా, క్రేయాన్స్. అక్కడ కీ చైన్స్ కూడా అమ్మాయివి ఎంత బాగుంటాయో కదా గర్ల్స్కి అయితే. బాయ్స్కి ఎప్పుడు బోరింగ్ అనిపిస్తుంది నాకు, అవే షర్ట్ ప్యాంట్ అనిపిస్తుంది. అండ్ కొంచెం స్కూల్కి వెళ్ళే పిల్లలకి, కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకి ఈ సెట్స్ అయితే తీసుకున్నాను. ఇంక ఇందులో అన్నీ ఉంటాయి, ఎరేజర్, షార్ప్నర్, పెన్సిల్ సెట్, క్రేయాన్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇంకా అక్షరాభ్యాసానికి రెడీగా ఉన్న పిల్లలు అయితే ఉన్నారు మా వాడితోటోళ్ళు. సో వాళ్ళకైతే ఇవి మ్యాజిక్ స్లేట్ అయితే తీసుకున్నాను. ఇంట్రెస్టింగ్గా ఆడుకుంటారు కదా రాసుకోవడానికి అన్నట్టు. అండ్ ఇంకా స్కూల్కి వెళ్తూ చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ పెన్సిల్ బాక్సెస్ అండ్ క్రేయాన్స్ తీసుకున్నాను. డెకరేషన్ అయితే సింపుల్గానే చేసాము. ఈ మాత్రం చేయడానికే మా వాడు ఫుల్ హడావుడి చేశాడు. ఆ బెలూన్స్ ఊదనివ్వడు, కట్టనివ్వడు, పెట్టిని పీకేస్తాడు. వాడిని లోపల వేసి బయట వేసి ఫుల్ హంగామా అయ్యింది మాతో అయితే. ఏ పేరెంట్స్ కన్నా అన్నిటికన్నా బిగ్ సెలబ్రేషన్ అంటే కిడ్స్ బర్త్డేనే కదా. డెకరేషన్, లైట్స్, బెలూన్స్ ఇవన్నీ చూసి చాలా హ్యాపీ అయ్యాడు మా తనిగాడు అయితే. ఫస్ట్ బర్త్డేకి అయితే అసలు ఊహ కూడా తెలియదు కదా వీళ్ళకి. బెలూన్స్తో అయితే చాలాసేపు ఆడాడు. రోజు చక్కగా ఉంటాడు, చక్కగా తింటాడు. ఈరోజు మాత్రం ఫుల్ ఏడిపించాడు నన్ను మార్నింగ్ నుంచి. వాడు క్రాంకీగానే ఉన్నాడు పాపం. ఎలా అయితే వాడిని అయితే రెడీ చేసేసాను. ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను. ఇంకా కిడ్స్ కూడా వచ్చేస్తారు ఇప్పుడు. నిష్ బర్త్డే సెలబ్రేషన్ అయితే చూసేయండి.
ఫొటోస్లో చూస్తే ఇక్కడ కూడా పర్ఫెక్ట్ పిక్చర్ ఉండదు. మా తనిగడితో కేక్ తీయంగానే దాని మీద దూకాడు మా వాడైతే. అసలు పర్ఫెక్ట్ ఫోటో దిగడానికి కూడా కుదరలేదు. ఇవైతే మా వాడికి వచ్చిన గిఫ్ట్స్. అండ్ పిల్లల్ని మేనేజ్ చేయడం అంత ఈజీ అయితే కాదనిపించింది. రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేలోపు వాళ్ళకి కేక్ ఇద్దామంటే కొంతమంది పిల్లలు వెళ్ళిపోయినట్టున్నారు. అసలు ఫుల్ హడావుడి అయిపోయింది. అండ్ స్నాక్స్ ఇచ్చేలోపు కొంతమంది గిఫ్ట్స్ తీసుకొని వెళ్ళిపోయినట్టున్నారు. అండ్ మా తనికి చాలా ఇష్టమైన బాబాయ్. ఈ బాబాయ్ అంటే పిచ్చి మా తనిగాడికి అయితే. అండ్ మా అత్తయ్య వాళ్ళు అయితే వచ్చారు తనిగాడిని బ్లెస్ చేయడానికి. నైట్ డిన్నర్ అయితే చేసేసాము. అండ్ కేక్ అయితే టేస్ట్ చాలా బాగుంది. మాకైతే ఒక బ్యూటిఫుల్ మెమరీ ఈ వీడియో. వాడు పెద్ద అయ్యాక ఈ వీడియోస్ చూసుకొని హ్యాపీగా ఫీల్ అవ్వాలనే నా చిన్ని ప్రయత్నం ఇది. అలానే మీరు కూడా మా ఫ్యామిలీలో ఒక పార్ట్ అయినందుకు వీఆర్ సో థ్యాంక్ఫుల్. మా వీడియోస్ ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.